బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో దళిత మహిళపై దాడి కేసులో 9 మంది అరెస్ట్ అయ్యారు. దళిత కుటుంబానికి చెందిన ఈరన్న వేరే కులానికి చెందిన నాగలక్ష్మి ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో కల్లుగుంట్ల గ్రామం పెద్దలు పంచాయతీ చేసి దళిత కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు. 2 రోజుల క్రితం తమ ఇంటికి వెళ్లగా మహిళలపై దాడి చేసి స్తంభానికి కట్టేశారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి 10 మంది మీద కేసు నమోదు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఈ కల్లుకుంట్ల గ్రామం ఏదైతే ఉందో, గ్రామంలో ఆ రోజు రాత్రి తమ స్వగ్రామానికి వెళ్ళినటువంటి మహిళకి ఇక్కడే స్థానికంగా ఉండేటటువంటి తమ కొడుకు గతంలో అదే గ్రామానికి చెందినటువంటి చాకలి వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనేటటువంటి నెపంతో గతంలో 6 నెలల క్రితమే ఈ ఘటనకు సంబంధించి గ్రామంలో పెద్దలందరూ సమక్షంలోనే ఆ దళిత సంబంధించినటువంటి కుటుంబం వారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన ప్రకారమే తమ కొడుకు బెంగళూరులో ఉద్యోగరీత్యా అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రేమించుకున్నటువంటి అమ్మాయి ఇద్దరు బెంగళూరులో ఉన్నారు. అయితే ఆ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి స్థానికంగా ఉండేటటువంటి ఆ గ్రామం పక్కనే ఉండేటటువంటి ఎమిగనూరు పట్టణంలో అక్కడే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న ఈవినింగ్ వెళ్ళినటువంటి సందర్భంలో ఆ గ్రామంలో ఉండేటటువంటి చాకలి వర్గానికి సంబంధించినటువంటి వారు ముక్కుముడిగా దాడికి పాల్పడడంతో పాటు అక్కడే స్థానికంగా ఉండేటటువంటి ఆ బీసీ కాలనీలో ఒక స్తంభానికి కట్టివేసిన తర్వాత అక్కడే ఒక మతస్థిమితం కోల్పోయినటువంటి ఒక వ్యక్తితో వివాహం జరిపించాలనేటటువంటి ఒక ఆలోచన అయితే అందరినీ కలిసివేసింది అని చెప్పుకోవచ్చు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులకు అక్కడ ఉండేటటువంటి స్థానికులు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలకు, ఇటు దళిత వర్గం కావచ్చు, అటు బీసీ సంబంధించినటువంటి కొంత సామాజిక వర్గం వారి మధ్య జరిగినటువంటి తగాద ఏదైతే ఉందో ఆ 2 వర్గాలను చెదరగొట్టి ఉండేటటువంటి ఘర్షణ వాతావరణాన్ని పోలీసులు కట్టుదిట్టంగా చేయడంతో ఆ రోజు శాంతించడం జరిగింది. అయితే పోలీసులు దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే ఈ ఎఫ్ఐఆర్లో ప్రధానంగా 10 మంది నిందితులు ఎవరైతే చాకలి సంబంధించినటువంటి వర్గం బంధువులు ఉన్నారో ఆ 10 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాటితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటటువంటి వాటితో పాటు బిఎస్ అనేటటువంటి కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో అప్డేట్ చేసినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇంత సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైతే ఉందో ఇప్పటికే ఈ దళిత సంబంధించినటువంటి సంఘాలు బగ్గుమంటూ ఉన్నాయి. పోలీసులు తూతు మంత్రంగా 9 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. 9 మందిని అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది. ఎందుకు 9 మందిని రిమాండ్కు తరలించడం జరిగింది, మీడియా ముందుకు ఎందుకు తీసుకురాలేదనేటటువంటి చర్చ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు ఉండేటటువంటి కేసు ఏదైతే ఉందో పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయి. అయితే పలు సెక్షన్లు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అట్రాసిటీ కేసుతో పాటు ఈ మహిళకు జరిగినటువంటి హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్లను పొందుపరచాలని కూడా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.